ఆపరేషన్ సింధూర్ తర్వాత కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఈరోజు నిర్వహించింది. అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా పార్టీలన్నీ కూడా అంటే పార్టీలకు సంబంధించిన నేతలు, ముఖ్య నేతలందరూ ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ అఖిలపక్ష సమావేశంలో కేంద్రం కొన్ని కీలకమైన విషయాలు కూడా ఈ సమావేశంలో కూడా అంటే అఖిలపక్షం ముందు ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా జరిగింది, అక్కడ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఎన్ని స్థావరాలు ధ్వంసమయ్యాయి, ఆ స్థావరాల్లో ఎంతమంది టెర్రరిస్టులు చనిపోయారనే అంశాలు ఈ అఖిలపక్షానికి కేంద్రం వివరించింది. ఈ నేపథ్యంలో కూడా ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా ఇతర మంత్రులు కూడా అంటే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. ఈ అఖిలపక్ష సమావేశం అనంతరం కూడా జరగబోయే పరిణామాలకు సంబంధించిన అంశాలు కొన్ని కీలకమైనవి కూడా అంటే అఖిలపక్షానికి కూడా కేంద్రం తెలియజేసిందని చెప్పాలి. ప్రధానంగా దీంట్లో 100 మంది ఉగ్రవాదులు చనిపోయారని కూడా స్పష్టం చేశారు. దీంతోపాటు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా కొనసాగుతుంది అనేది మాత్రం స్పష్టం చేశారు. అంటే ఇంతటితో ఆగదు, ఈ సింధూర్ అయితే కొనసాగుతుంది, ఆపరేషన్ సింధూర్ అనేది మాత్రం స్పష్టం చేశారు. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ ఎల్ఓసి వెంట విచక్షణ రహితంగా కూడా దాడులు చేస్తుంది. అదేవిధంగా అక్కడ ఆ ఎల్ఓసి వెంట ఉన్న గ్రామాలకు సంబంధించిన ప్రజలు కూడా చనిపోతున్న నేపథ్యంలో కూడా ధీటుగా సమాధానం చెప్పాలి అని మాత్రం కేంద్రం అంటే భారత్ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో కూడా ఏ విధంగా ముందుకు పోబోతుంది ఈ సింధూర్ అనేది కొన్ని విషయాలు మాత్రం చెప్పారని కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా కేంద్ర అంటే పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాత్రం కొన్ని విషయాలైతే స్పష్టం చేసిన పరిస్థితి. ఇప్పటికే కూడా ఈ ఆపరేషన్ సింధూర్ని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా సమర్థిస్తున్నాయి. దీంతోపాటు ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు చెప్పలేమంటూ కూడా స్పష్టం చేసింది. ఎందుకంటే అవి రక్షణకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు కాబట్టి అత్యంత గోప్యంగా ఉంచాల్సిన కొన్ని విషయాలు అఖిలపక్షంలో చెప్పలేమంటూ కూడా కిరణ్ రిజిజు అయితే చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది, ఏదైతే యుద్ధ మేఘాలు అయితే కమ్ముకున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే భారత్ ఏదైతే పహల్గామ్ దాడి తర్వాత, టెర్రరిస్టుల దాడి తర్వాత భారత్ ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని లేకుండా చేయాలి, అణచివేయాలంటూ కూడా స్పష్టంగా ఉంది, క్లియర్గా ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే పాకిస్తాన్ స్థావరాలు అంటే ఉగ్రవాద సంస్థలన్నీ కూడా పాకిస్తాన్లోనే ఉన్నాయి, పాకిస్తానే పెంచి పోషిస్తుంది అనేది మాత్రం అంతర్జాతీయంగా కూడా వస్తున్న అంటే అంతర్జాతీయంగా కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ టెర్రరిస్టుల స్థావరాలతో పాటు ఆ టెర్రరిస్టుల్ని అంతమొందించాలంటూ కూడా ఉంచడానికి భారత్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కూడా పాకిస్తాన్ ఏదైతే ధీటుగా ఎదుర్కొంటామంటున్న నేపథ్యంలో కూడా యుద్ధం ఖచ్చితంగా వస్తుంది అనేది మాత్రం తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా మరి ఇప్పటికే ఈ యుద్ధ మేఘాలు అలుపుకున్న నేపథ్యంలో ఏదైతే ఇప్పటికే కూడా మాక్ డ్రిల్తో పాటు దేశం మొత్తం నిన్న మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. ఈరోజు తెలంగాణలో కూడా దీనికి సంబంధించి ఏదైతే సాయంత్రం ఒక ర్యాలీ అంటే వ్యతిరేక ర్యాలీ కూడా తీవ్రవాద వ్యతిరేక ర్యాలీ పేరుతో కూడా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా తెలంగాణ మంత్రులు కూడా హాజరవుతున్నారు. మొత్తంగా ఈ యుద్ధ మేఘాలు అయితే అలుముకున్నాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. తెలంగాణలో కూడా హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది ప్రస్తుతం చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.